ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కొంతమందికి ఏకంగా రిజెక్ట్ అయిపోతుంది. సో దానికి గల కారణాలు ఏంటి? ఎస్, చాలా మందికి క్లెయిమ్ అనేది రావట్లేదు, రిజెక్ట్ అవుతుంది. ఇలా రిజెక్ట్ అవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఓకే, వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకో, ఎవరు క్లెయిమ్. ఎగ్జాంపుల్ గా మీరు ఇయర్లీ ప్రీమియం ని చూస్ చేసుకున్నారు, 10,000 సంవత్సరానికి ఒకసారి 10,000 కట్టాలి. కట్టడం మర్చిపోయారు, ఈ రోజు కట్టాలి, మర్చిపోయావు. ఈ రోజు నుంచి 30 days వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఓకే, ఈ గ్రేస్ పీరియడ్ లో మనకి క్లెయిమ్ కి అప్లై చేస్తే క్లెయిమ్ వస్తుంది. ఆ గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా అనగా 30 days లోపు కనుక నువ్వు రెన్యువల్ చేసుకోకపోతే ల్యాప్స్. సో 30 days తర్వాత నువ్వు కనుక క్లెయిమ్ కి అప్లై చేస్తే ₹1 కూడా రాదు, రిజెక్ట్. సో మనం ఇన్ని రోజులు పే చేసినంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇంకా సెకండ్ వన్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. నువ్వు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి మెన్షన్ చేసావు, దానికి 3 years వెయిటింగ్ పీరియడ్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. సెకండ్ ఇయర్ లో నీకు హార్ట్ ప్రాబ్లం వచ్చి అడ్మిట్ అయ్యో, ఖర్చు అయింది, భరిస్తారా? ఇంకా టైం ఉందండి, 3 years పెట్టామేమో వెయిటింగ్ పీరియడ్, 2 years కంప్లీట్ అయింది, ప్రొజెక్ట్ అంటారు. అది ఇక్కడ చిన్న డౌట్ నాకు. సో ఈ హార్ట్ కి సంబంధించి టైం 3 years ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ అన్నారు. హార్ట్ కాకుండా వేరే జబ్బు ఏదైనా వచ్చి జాయిన్ అయితే దానికి క్లెయిమ్ వస్తుందా? అదే చెప్పాను కదా, మనం స్టార్టింగ్ లో మనకి ఏం జబ్బులు ఉన్నాయో మెన్షన్ చేయాలి. ఓకే, అలా మెన్షన్ చేసిన ప్రతి జబ్బుకి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మనం మెన్షన్ చేయలే, తర్వాత ఎప్పుడో వచ్చింది మనకు తెలీదు, తీసుకున్న తర్వాత వచ్చింది అనుకో క్లెయిమ్ ఇస్తారు. ఓకే, పాయింట్ గాట్. అండ్ అదే విధంగా ప్లాన్ ని తీసుకునే టైంలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, ఓకే, నీ పేరు లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చావు, డేట్ ఆఫ్ బర్త్ తప్పిచ్చావు, అడ్రస్ తప్పిచ్చావు, ఆధార్ కార్డ్ నంబర్ తప్పిచ్చావు, కాదు చెప్పాను కదా. తీసుకునే టైంలో జాగ్రత్తగా మనమైతే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, పాలసీ తీసుకున్న వెంటనే అది యాక్టివ్ అవ్వదు, 30 days నార్మల్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ పాలసీ రోజు తీసుకున్నావు, రేపు హాస్పిటల్ అడ్మిట్ అయ్యావు 24 hours కంటే ఎక్కువసేపు, ఏ కారణం చేత, ఏదైనా జబ్బు కారణం చేత, ఏదో ఒక కారణం చేత, రాదు క్లెయిమ్. ఓకే, ఓన్లీ యాక్సిడెంట్ ఈ రోజు తీసుకొని మార్నింగ్ తీసుకున్నావు, ఈవినింగ్ యాక్సిడెంట్ అయింది, క్లెయిమ్ వస్తుంది. ఓకే, ఇంకా రిమైనింగ్ కారణం చేత ఫస్ట్ 30 days వరకు క్లెయిమ్ రాదు, 30 days తర్వాత నుండి యాక్టివ్ అవుతుంది, ఏ ప్లాన్ అయినా సరే. Boss Wala. Be the boss.